పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటనపై ఎమ్మెల్యే యశస్విరెడ్డి తొర్రూరులో మీడియా సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయలేని అసమర్థుడు నేడు ఏ మొహం పెట్టుకొని రైతుల వద్దకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ పర్యటన సినిమా షూటింగ్ తలపిస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నీటి రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించకుండా అసెంబ్లీకి రాని కేసీఆర్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని ఆమె ఎద్దేవా చేశారు. ఎందుకంటే మరి అందరికీ కూడా అదే నచ్చింది. అదంటే అక్కడ ఒక 8 ఎకరాల భూమి ఉంది సత్తమ్మ గారిది. ఆ 8 ఎకరాల్లో 2 ఎకరాలలో సాగు చేసుకుంటుంది సత్తమ్మ గారు. మరి ఆ 2 ఎకరాలలో అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది. అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది అన్నమాట. అక్కడ బోర్లు ఒక్క బోరు కాదు 4 బోర్లు వేసిండ్రు. అక్కడ పక్కకి 4 బోర్లు వేసిండ్రు. ఆ 4 బోర్లు ఎందుకు వేసిండ్రు అది అందరు ఒకసారి ఆలోచించుకోవాలి. అది అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది. 4 బోర్లు ఒకటే దగ్గర పక్కకి ఎందుకు వేసిండ్రు. అదే కాదు ఆ పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడ్డ బండ కొండ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న బండ. ఆ బండ తీయలేదు. మరి దయాకర్ రావు గారు గతంలో ఇక్కడ ఒక 15 సంవత్సరాలు మరి తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ బండను తొలగించలేదు. ఆ బండ కనుక లేకుండా ఉంటే కాలువలో నీళ్లు ఆ అర్ధెకరానికి వెళ్ళేవి. ఆ పొలం మంచిగా ఉండేది, పచ్చగా ఉండేది. మరి వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళే వచ్చి మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు వచ్చి అక్కడ వాళ్ళే ఏదో ఆ బండని అక్కడ ఎండిపోయిన పొలాన్ని చూపిస్తుండ్రు. మళ్ళీ అందరూ అదే అర్ధెకరం దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళారు మా నియోజకవర్గంలో. తెలియదని నేను అనుకుంటున్నా. మా పాలకుర్తి నియోజకవర్గంలో దాన్ని ఒక టూరిస్ట్ పార్క్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మరి అందరికీ కూడా అదే నచ్చింది. అదంటే